ప్రెసెంట్ అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. 3 పార్టీల మధ్య ప్రచారాలు అనేవి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. సో మీరైతే ఏ పార్టీ ముందంజలో ఉందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అలా అని ఎందుకు అనుకుంటున్నారు? అలాగే చేసిన ఇంత చేసిన మంచిగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ జీరో ఉన్నాయి కదా, కాంగ్రెస్ పథకాన్ని జీరో ఉన్నాయి. ఏమమ్మని బస్ ఫ్రీ తప్ప ఇంకేం లేదు ఆడ. ఫ్రీ ఇచ్చిండు బస్ కరెక్ట్. 300 పిల్లల ఫీజు పెంచి ఏం రాదు మరి. అదంతాక ఇంకా డబ్బులు అయిపోయాయి. ఇంట్లో భార్యకు ఒక ఇంకా ఇద్దరు మగ పిల్లలు అనుకున్నాను అనుకో, వాళ్ళకి పెంచే 300 1200 ఎక్కువ అయిపోయాయి చాట్. ఏమి గురించి ఫ్రీ చేసినట్టు. సో మీకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు అందాయి? అలాగే నార్మల్ నడిచిన ఏం ప్రాబ్లం లేదు అన్నీ. మీకైతే అప్పుడు ఏ ప్రాబ్లం అనిపించలేదు? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇదే ప్రాబ్లం. మోదీ మనకి అది మామూలుగా సహజమే. ఇప్పుడు మీకు డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, కరెంట్ బిల్ అంత జీరో బిల్ ఏమి అన్ని బిల్ వస్తున్నాయి, అన్నీ వస్తాయి. అంటే కరెంట్ బిల్ కూడా మీకు ఫ్రీ అని అన్నారు, అది కూడా అలాగే చాలా కొంతమందికి ఉంది, అది అందరికీ ఏం లేదు, చాలా తక్కువ. ఓకే, అంటే ఇంటింటికి మళ్ళీ ఫ్రీ గోల్డ్ కూడా ఇస్తామని అన్నారు. అది గోల్డ్ కూడా అని కూడా గోల్డ్ ఇస్తారు. గోల్డ్ ఇస్తారు గోల్డ్ ఏం లేదు, అలాంటిది ఏం లేదు. గోల్డ్ మీరైతే ఎలాంటి పథకాలు అందుకోలేదు? రేషన్ కార్డు వేయలేము, మాకు రేషన్ కార్డు అప్లై చేసినాం, అది